ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఈ చెవిలో రంధ్రం ఏర్పడుతుంది. అంటే అది కర్ణబెర్రీ దగ్గర నుంచి వచ్చే రంధ్రమా, లేకపోతే ఏ విధంగా ఆ రంధ్రాలు ఏర్పడతాయి? దాని నుంచి ఎక్కువగా చెవి అంటే దాదాపు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది పేషెంట్‌కి. అదిగాక చీము కూడా బయటికి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఎంత శాతం మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారు? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటది? మన చెవి కర్ణబేరి అంటే ముందుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మన వెలుపలి చెవి, మధ్య చెవి అనే 2 బాటులుంటాయి. దీనికి జంక్షన్‌లో ఉండేదే కర్ణబేరి. ఈ కర్ణబేరి ఏం చేస్తుందంటే, బయట ఉన్న శబ్దాలని వైబ్రేట్ మోడ్‌లో వైబ్రేట్ చేసి లోపల 3 ఎముకలు ఉంటాయన్నమాట. ఆ 3 ఎముకలు చైన్ రూపంలో ఉండి లోపల కాక్లియాకి, ఇందాక చెప్పాను కదా, ఆ కాక్లియాకి ట్రాన్స్మిట్ చేస్తే కాక్లియా అనేది దాన్ని ఎలక్ట్రిక్ ఇంపల్స్‌గా బ్రెయిన్‌కి తీసుకెళ్తుందన్నమాట. సో ఆ పని కర్ణబేరి చేస్తుంది. ఈ కర్ణబేరికి కొన్ని సందర్భాల్లో రంధ్రం పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. రంధ్రం ఎందుకు పడుతుందంటే, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, చీము గారినప్పుడు ఆ చీమంతా దాంట్లో మధ్య చెవిలో ఉండిపోయి ఆ కర్ణబేరి నుంచి పొడుచుకొని బయటకు వస్తాయి. అప్పుడు అది రంధ్రం పడిపోతుంది అనమాట. అది కొంతమందిలో ఏమవుతుందంటే, రంధ్రం దానికదే క్లోజ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత. కానీ కొంతమందిలో అలానే ఉండిపోవటం వల్ల శబ్దం అనేది సరిగా ట్రాన్స్మిట్ అవ్వదు. సో వాళ్ళకి కొద్దిగా తక్కువ వినపడుతుంది నార్మల్ పీపుల్ కంటే. ప్లస్ ఈ రంధ్రం అనేది కొన్నిసార్లు మనము ఇయర్ బడ్స్ వాడటం వల్ల కానీ, లేదా చెవులో పిన్నులు పెట్టుకోవటం వల్ల కానీ, లేదా కొన్నిసార్లు కొన్ని భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు, లేదా చిన్నపిల్లలు చెవు మీద కొడితే అది రప్చర్ అవుతుందన్నమాట. దాన్ని ట్రామాటిక్ సెంట్రల్ ప్రిపరేషన్ అంటారు. అంటే ట్రామా అవటం వల్ల. అది కూడా 99% పీపుల్లో ఒక 2-3 వారాలు టైం ఇస్తే దానికదే క్లోజ్ అవుతుంది. బట్ ఆ టైంలో మీరు ఏవంటే డ్రాప్స్ వాడటం వల్ల నష్టం అనమాట. కాబట్టి మీరు వచ్చి ఈఎన్టీ వాళ్ళకి చూపించుకుంటే మేలు. సో ఈ రంధ్రం అనేది మనము ఒకవేళ 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు చూస్తామన్నమాట. తగ్గకపోతే ఆ రంధ్రం అట్లానే ఉంటే, ఎందుకంటే గాలి తగిలినా కానీ, రేపు చల్లగాల్లో తిరిగినప్పుడు ఆ లోపలి కర్ణబేరి నుంచి ఆ గాలి వెళ్ళి మనకు చాలా నొప్పి వస్తుందన్నమాట. సో లేదా దుమ్ము వెళ్ళినా ఇబ్బందే, లేకపోతే నీళ్లు వెళ్ళినా ఇబ్బందే, లేదా స్విమ్మింగ్ కూడా చేయలేము మనం, ఎందుకంటే రంధ్రం ఉండటం వల్ల. సో మనం ఏం చేయాలంటే దానికి లేటెస్ట్ టెక్నాలజీలో మిరింగోప్లాస్టీ, టింపానోప్లాస్టీ అనే సర్జరీస్ ఉన్నాయి. మైక్రోస్కోపిక్గా చేస్తారండి. సో మీరేం ప్రాబ్లం లేదు. సో ఒకవేళ అలా ఉంటే ఒక 1 ఇయర్ వరకు చూసి తగ్గకపోతే మాత్రం చేస్తాము. దానికి నివారణ ఉంది.